హాయ్, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈరోజండి సన్ రైజ్ డెబిటర్ అంటే ఏమిటి, సన్ రైజ్ క్రెడిటర్ అంటే ఏమిటి? చాలా వరకు ఇప్పుడు స్టూడెంట్స్ ఏమవుతుందంటే సన్ రైజ్ డెబిటర్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఒక కన్ఫ్యూజ్లో పడిపోతున్నారు. అకౌంటింగ్ పర్పస్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము అక్కడ వచ్చేసి బ్యాంకు పూర్వకంగా వచ్చినప్పుడు క్రెడిట్ డెబిట్ అంటాం. పర్సనల్ లెక్క వచ్చినప్పుడు ఇక్కడ సన్ రైజ్ క్రెడిటర్, సన్ రైజ్ డెబిటర్ అని అంటామండి. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. దీని మీద మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ పడాల్సిన పని ఉండదు. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు ఫర్ క్యాష్ అంటే గూడ్స్ పర్చేజ్ చేశాడు. ఎక్కడి నుంచి? రాజు నుంచి. ఏమిచ్చాడు? ఫర్ క్యాష్ ఇచ్చాడు అన్నప్పుడు ఈ సెంటెన్స్ మనం ఏ విధంగా రాస్తాము అంటే గూడ్స్ పర్చేజ్ చేసాం కాబట్టి దాని అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేస్ అకౌంట్ అని రాస్తాము. ఇక్కడ క్యాష్ అనేది ఇస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది క్యాష్ అకౌంట్ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మనం రాసే పని ఉండదు. ఓకేనా, అర్థమైందా? అది గుర్తుంచుకోండి. పర్చేజ్ చేస్తున్నప్పుడు పర్చేస్ అకౌంట్ అండర్ గ్రూప్ రాస్తాము. క్యాష్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి అది రాసే పని ఉండదు. సెకండ్ సెంటెన్స్ చదవండి. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు. ఇక్కడ క్యాష్ ఇచ్చాడా, చెక్ ఇచ్చాడా, ట్రాన్సాక్షన్ చేసా అనేది ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మనకి గూడ్స్ పర్చేజ్ అని ఫ్రమ్ రాజు అని ఇచ్చాడు. ఓకేనా, పర్చేజ్ అనేది మనకి పర్చేస్ అకౌంట్ కింద రాస్తాం. ఓకేనా, అది ఆటోమేటిక్గా తెలిసింది. పర్చేజ్ అనేది పర్చేస్ అకౌంట్ కింద రాస్తాము అనేది అది దాని మీద ఎటువంటి డౌట్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు అన్నాడు కదా, అంటే మనము పర్చేస్ చేసాం స్టాక్ అనేది ఎవరి దగ్గర? రాజు. అప్పుడు ఈ రాజు అనే అతను ఏమవుతాడు అంటే సన్ రైజ్ క్రెడిటర్ అవుతాడు. అర్థమవుతుందా? ఏమవుతాడు? సన్ రైజ్ క్రెడిటర్ అవుతాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నట్టయితే సన్ రైజ్ క్రెడిటర్ అని అంటాము. ఇక్కడ చూడండి, 3 సెంటెన్స్ చూడండి. సోల్డ్ గూడ్స్ టు కిరణ్ అని ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే ఏంటి? సోల్డ్ అంటే అమ్మాము గూడ్స్. ఎవరికి అమ్మాము? కిరణ్కి అమ్మాము. కిరణ్ మనకి ఇక్కడ అమౌంట్ ఫర్ క్యాష్ అనేది మనం అప్లై చేయలేదు. అంటే కిరణ్ అనే పర్సన్ మనకి అమౌంట్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడు అనేది కూడా మనం నమ్మకంగా చెప్పలేము. అంటే ఒక 10 days కావచ్చు, 20 days కావచ్చు, ఇంకా అబోవ్ కావచ్చు. అలాంటప్పుడు కిరణ్ మనం ఏమని రాసుకుంటాము అంటే సన్ రైజ్ డెబిటర్ కింద రాస్తాము. ఒకటే గుర్తుంచుకోవాలి, సెంటెన్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనము ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే సన్ రైజ్ క్రెడిటర్ కింద రాయాలి. మనకి ఎవరైనా ఇవ్వాలి అంటే సన్ రైజ్ డెబిటర్ కింద రాయాలి. ఓకేనా, ఇది మనం గుర్తుంచుకున్నట్టయితే సన్ రైజ్ క్రెడిటర్ అంటే ఏమిటి, సన్ రైజ్ డెబిటర్ అంటే ఏమిటి అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం దీంట్లో ఏదో అర్థం కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని ఒక టెన్షన్ గురి అవుతాం. ఆ టెన్షన్ వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిందల్లా మనకి ఇక్కడ చూడండి సెంటెన్స్లోనే ఉంది. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజుకి మనం అమౌంట్ ఇవ్వాలి, సన్ రైజ్ క్రెడిటర్ అవుతాము. ఓకేనండి. ఇక్కడ గూడ్స్ టు కిరణ్ అన్నాడు. అంటే ఏంటి? కిరణ్ మనకి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడనేది సెకండరీ స్టెప్ అది. కాబట్టి దీన్ని సన్ రైజ్ డెబిటర్ కింద రాసుకుంటాము. ఓకేనండి. సన్ రైజ్ డెబిటర్ అంటే ఏంది? కిరణ్ డెబిటర్ అవుతాడు. ఇక్కడ రాజు అనే అతను ఏమవుతాడు? క్రెడిటర్ అవుతాడు. రుణదాత, రుణగ్రస్తుడు. ఓకేనా, సన్ రైజ్ డెబిటర్ అంటే రుణగ్రస్తుడు, సన్ రైజ్ క్రెడిట్ అంటే రుణదాత అనమాట. ఇక్కడ చూడండి, మీకు వివరంగా ఇచ్చాం. సన్ రైజ్ డెబిటర్ దేని కింద రాస్తారయ్యా అంటే కరెంట్ ఎసెన్స్ కింద రాస్తాము. అంటే మన చేతికి రావాల్సిన ఆస్తి అంటే డబ్బులు అన్నమాట. కరెంట్ లయబిలిటీ అంటే మనకి చేతికి వచ్చినవి. చేతికి రావాల్సింది వచ్చేసి డెబిటర్, చేతికి వచ్చినవి కలిపి సన్ రైజ్ క్రెడిటర్ అని అంటాము. దీని మీద ఎటువంటి సందేశం అనేది మీకు వద్దు.
ఓకే అండి, ఇదే గుర్తుంచుకోవాలి. మన చేతికి వచ్చినవి అయితే సన్ రైజ్ క్రెడిటర్, మన చేతికి రావాల్సింది అయితే సన్ రైజ్ డెబిటర్ కింద రాస్తాము. దీని మీద మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు స్టూడెంట్స్. ఎందుకంటే టాలీ కష్టంగా ఉంటుంది, క్రెడిట్ అంటున్నారు, డెబిట్ అంటున్నారు, వాట్ ఈజ్ వాట్ అనే కన్ఫ్యూజ్ అనేది ఏర్పరచుకుంటున్నారు. ఏం లేదు, అకౌంట్ పూర్వంగా వెళ్ళినప్పుడు క్రెడిట్ డెబిట్ అంటాము, పర్సన్ పూర్వకంగా వచ్చినప్పుడు క్రెడిటర్ డెబిటర్ అంటాము. పర్సన్స్ని ఎన్నుకున్నప్పుడు సన్ రైజ్ క్రెడిటర్, సన్ రైజ్ డెబిటర్ అంటాము. అకౌంటింగ్ పర్పస్ వెళ్ళినప్పుడు క్రెడిట్ అంటూ డెబిట్ అంటాము. ఇది ఒక్కటి గుర్తుంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క అకౌంటింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, అదేవిధంగా డైరెక్ట్ ఇన్కమ్ అని అంటూ ఉంటారు. ఫ్యాక్టరీ అనే పదం యాడ్ అయినప్పుడు మీరు తప్పనిసరిగా డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫైనల్ చేసుకోండి. బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడైతే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంకోటి చెప్తా చూడండి. మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ బిజినెస్ చేయటానికి విత్ క్యాష్ 1 lakh. ఓకేనా, సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంత అమౌంట్ని తీసుకొచ్చాడు వ్యాపారంలోకి. ఓకేనండి, అప్పుడు మనం ఏం రాస్తాము దీంట్లో, ఈ సెంటెన్స్లో ఏమని రాయాలి, క్యాపిటల్ అకౌంట్ అని కూడా మనం క్యాపిటల్ అకౌంట్ అప్లై చేసుకుంటాం. అండర్ గ్రూప్ ఏమవుతుంది, సూర్య అనే పర్సన్ అవుతే, సూర్య అనే పర్సన్ ఇక్కడ మనకి ఏమవుతాడు అంటే ఫస్ట్ చూడండి క్యాపిటల్ అకౌంట్ అవుతాడు సూర్య. క్యాష్ అనేది తీసుకొస్తున్నాడు కాబట్టి అది క్యాష్ అకౌంట్ అవుద్ది, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఆటోమేటిక్గా దాని గురించి మళ్ళీ క్యాష్ అకౌంట్ అనేది రాయాల్సిన పని లేదు. ఓకే అండి, క్యాష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకి సూర్య అని రాసుకుంటాం కదా, సూర్య అని రాసినప్పుడు సూర్య ఏమవుతాడు, క్యాపిటల్ అకౌంట్ అవుతాడు. ఓకే, ఎందుకంటే బిజినెస్ కోసం కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి. ఓకేనా, బట్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి, అర్థం చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.